వెల్కమ్ టు రాజనీతి. ఆపరేషన్ సింధూర్లో అమరుడైన ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో జరిగాయి. మురళీ నాయక్ బంధువులు, గ్రామస్తులు, జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మురళీ నాయక్ చిన్నతనం నుంచి కూడా సైన్యంలో చేరాలనే కోరికతో ఉండేవారని గ్రామస్తులు చెప్తున్నారు. ఇతనికి పట్టుమని 25 ఏళ్లు కూడా లేవు. మొహంలో పసితనపు ఛాయలు ఇంకా పోలేదు. ఇంత చిన్న వయసులో దేశ సరిహద్దుల్ని రక్షించే బాధ్యతను తలకెత్తుకున్నాడు. హీరోలంటే ఇలాంటి వాళ్లే. హీరోలంటే తెర మీద తైతక్కలాడేవాళ్ళు కాదు. హీరోలంటే ప్రాణాలకు తెగించి దేశం కోసం పోరాటం చేసేవాళ్ళు. ఈ కుర్రాడు చనిపోయినప్పుడు ఇతని ఫోటో చూడగానే అయ్యో అనిపించింది. ఇంత చిన్నవాడికి అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయని గుండెల్ని పిండేసినట్టు అనిపించింది. పహల్గాం దుర్ఘటన జరిగినప్పుడు, టెర్రరిస్టుల దాడి జరిగినప్పుడు హనీమూన్కి వెళ్ళిన ఒక జంటలో భర్తను చంపేశారు. భార్య ఆ మృతదేహం పక్కన కూర్చొని వెలపిస్తున్న ఫోటో దేశం మొత్తాన్ని కదిలించి. చనిపోయిన వ్యక్తి నేవీ ఆఫీసర్, వయసు 26 సంవత్సరాలు, పెళ్ళై వారం రోజులైంది, హనీమూన్కి వెళ్ళారు, అక్కడ చంపేశారు. ఆ ఫోటో ఎంత కదిలించిందో ఇది కూడా అలాగే అనిపించింది. ఇంత పసివాడు చనిపోయాడే దేశం కోసం సరిహద్దుల్లో, అర్ధరాత్రి పూట శత్రువుల కాల్పులకు గురై చనిపోయాడే అని బాధేసింది. మురళీ నాయక్ పవన్ కళ్యాణ్ అభిమానం. సైన్యంలో చేరక ముందు జనసేన పార్టీలో కూడా తిరిగేవాడని స్నేహితులు చెప్తున్నారు. మురళీ అంత్యక్రియలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ గారు, సవిత, అనిత, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ వీళ్ళంతా హాజరయ్యారు. వీళ్లే కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు కూడా మురళి తల్లిదండ్రులను ఓదార్చారు. ఎంత ఓదార్చినా తల్లిదండ్రుల దుఃఖం తీరేది కాదు. ఎందుకంటే ఒక్కడే కొడుకు సైన్యంలో చనిపోయాడు. దేశ సరిహద్దులను రక్షించే పనిలో ఉండి చనిపోయాడు. ఉదయం నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు నారా లోకేష్ అక్కడే ఉన్నారు. భౌతికాయం నుంచి శవపేటకను మోసారు. మంత్రి సవిత కూడా 2 రోజులు అక్కడే ఉన్నారు. భోజనం మానేసిన మురళీ నాయక్ తల్లిదండ్రులకి ఆవిడే స్వయంగా అన్నం తినిపించారు. ప్రభుత్వం వైపు నుంచి ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. 5 ఎకరాల పొలం కూడా ఇస్తున్నారు. మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఇది కాక పవన్ కళ్యాణ్ గారు సొంతంగా వ్యక్తిగతంగా ఆయన 25 లక్షల సాయం చేస్తామని ప్రకటించారు. అనంతపురంలో మురళీ నాయక్ కాంస్య విగ్రహాన్ని, అనంతపురం టౌన్ లో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే వాళ్ళ స్వగ్రామం కళ్ళి తండా పేరును మురళీ నాయక్ తండాగా మారుస్తామని ప్రకటించారు. సరిహద్దుల రక్షణలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించడానికి పార్టీలకు అతీతంగా ప్రజలందరూ వచ్చారు. స్థానికంగా వైసీపీ నాయకులు కూడా వచ్చారు. కానీ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సంతాప ప్రకటన పంపారు. అంత్యక్రియలు జరిగిన రోజు ఆయన హాజరు కాలేదు. లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రులు వీళ్ళంతా రావటం, పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావటం చూశాక బహుశా ఆయన మనసు మార్చుకున్నట్టున్నారు. ఆయన ఇవాళ పరామర్శకు వెళుతున్నారు. తన సామాజిక వర్గం వ్యక్తులు మరణిస్తే ఒక రకంగా, అదే వేరే సామాజిక వర్గం వాళ్ళైతే ఇంకో రకంగా స్పందిస్తారు జగన్మోహన్ రెడ్డి అని స్థానిక తెలుగుదేశం నేతలు విమర్శిస్తున్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా సరిహద్దుల్లో కాల్పుల్లో జవాన్లు మరణించినప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చే పరిహారం విషయంలో తన సామాజిక వర్గానికి ఎక్కువ, తన సామాజిక వర్గం కాని వాళ్ళకి తక్కువ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన వివక్షాపూరిత ధోరణికి ఇది నిదర్శనమని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.